హాయ్ హలో నమస్తే, నేను మీ మోనికా. వెల్కమ్ టు BLM స్టూడియోస్. ఈజీ మనీ కోసం ఆశపడితే ఏం జరుగుతుందనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ప్రెగ్నెంట్ జాబ్ పేరుతో ఒక కొత్త దందా స్టార్ట్ అయింది. కొన్ని షాకింగ్ విషయాలు కూడా బయటపడ్డాయి. ఎలాంటి కష్టం లేకుండా, కొంచెం కూడా చెమట కూడా బయటికి రాకుండా లక్షల రూపాయలు సంపాదించవచ్చు అనే యాడ్స్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఖచ్చితంగా చూసే ఉంటారు. కానీ బీహార్లో నవాడాలో ఒక గ్యాంగ్ ఇచ్చిన ఆఫర్ వింటే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్. వినడానికి వింతగా ఉంది కదా. చాలా అసభ్యంగా ఉన్న ఈ ఆఫర్ నమ్మి వేలాది రూపాయలు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు ఒక మహిళకి సంతానం కలగడానికి సహకరిస్తే 10 లక్షల రూపాయలు ఇస్తాము అనే మాయ మాటల వెనక ఏంటి దందా అనేదే అసలు క్వశ్చన్. సో దరిద్రంగా ఏదో ఒక ప్లేబాయ్ సర్వీస్ స్కామ్ అట. అయితే పోలీసులు దీనిలో ఎవరిని పట్టుకున్నారనేది కూడా మనం తెలుసుకున్నాం. ఫస్ట్ ఈ దందా ఎలా నడుస్తుందంటే, నవాడా ఎస్పీ అభినవ్ ధీమన్ అతను డీటెయిల్స్ ఇచ్చిన దాని ప్రకారం చూస్తే, సైబర్ నేరగాళ్ళు మనుషుల బలహీనతని ఎంతగా వాడుకుంటున్నారో అర్థమవుతుంది. అయితే ఈ గ్యాంగ్ సోషల్ మీడియాలో ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ ఈ పేరుతో కలర్ఫుల్ యాడ్స్ ఇస్తుంది. 10 లక్షల ఆఫర్ చూసి ఎవరైనా కనుక కాంటాక్ట్ చేస్తే ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు అని, తర్వాత క్లయింట్ మీటింగ్ అని, ఇలా ఫీజులని రకరకాల పేర్లతో డబ్బులు గుంజేస్తున్నారు. కామెడీ ఏంటంటే, ఈ జాబ్ ఇచ్చేది పక్కన పెడదాం, పరువు పోతుందన్న భయంతో బాధితులు ఎవ్వరికీ చెప్పుకోలేకపోతున్నారు, చెప్పుకోలేరు కూడా. కనీసం పోలీసులకు ఫిర్యాదు కూడా చేయట్లేదు. నిందితులు సరిగ్గా దీన్నే ఆయుధంగా వాడుకుంటున్నారు. సో పోలీసులు సడన్గా దాడి చేశారు. కానీ పాపం ఈ గ్యాంగ్ ఆటలు ఎక్కువ కాలం సాగలేదు. నవాడా పోలీసులు పక్కా ఇన్ఫర్మేషన్తో మాన్వా గ్రామంలో ఒక ఇంటి మీద దాడి చేశారు. ఈ దందా అంతా నడిపిస్తున్న రంజన్ కుమార్ ఇంకా దేవానంద్ కుమార్, వీళ్ళిద్దరు కిలాడీలని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళ దగ్గర నుంచి దొరికిన ఫోన్, సిమ్ కార్డ్స్ ఇవన్నీ చూస్తే కేవలం ఈ ఒక్క స్కామే కాదు, బ్యాంక్ లోన్ల పేరుతో కూడా వీళ్ళు చాలా మందిని నిట్ట నిలువున ముంచేసినట్టు తెలుస్తుంది. సో ప్రజెంట్ అయితే వీళ్ళు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. కానీ ఇలాంటి కిలాడీలు సోషల్ మీడియాలో ఇంకా వేల సంఖ్యలోనే ఉన్నారు. మీరు ఈజీ మనీ కోసం చాట్ చూసి మోసపోతున్నారా? సో ఒకసారి ఆలోచించండి. ఎంతమంది జాబులు లేవంటున్నారు కదా, వాళ్ళు క్రియేట్ చేస్తున్న జాబులు మీ ఆలోచనలు స్ట్రాంగ్గా లేకపోతే ఉండేవి. సో యూత్కి ఒక సజెషన్ ఒకటే, ఈజీ మనీ కోసం ఇలాంటి షార్ట్ కట్స్ అనేది అస్సలు వెతుక్కోవద్దు. ఎవరో తెలియని మహిళలకు సంతానం కోసం సహకరిస్తే లక్షలు ఇస్తారనే మాటలు వినడానికి ఎంత వింతగా ఇరిటేటెడ్గా ఉన్నాయి. అంతకంటే పెద్ద మోసమే దీని వెనక ఉంది అని మనం తెలుసుకోవాలి. కేవలం ఇదంతా మీ డబ్బు దోచుకోవడం కోసం మాత్రమే కాదు, మీ ప్రైవసీ కూడా ప్రమాదంలో పడేస్తుంది. ఆలోచించండి. సోషల్ మీడియాలో వచ్చే గ్లామరస్ ఆఫర్స్ని అస్సలు నమ్మద్దు. పరువు పోతుందనే భయాన్ని వదిలిపెట్టండి. ఏదైనా మోసం జరిగితే సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సల్ట్ అవ్వండి, లేదా అసలు ఫస్ట్ వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళినా జస్ట్ సైబర్ క్రైమ్ని కాంటాక్ట్ అవ్వండి. అందరూ తెలుసుకోవాల్సిన అసలు నిజం ఒకటే, నిజానికి అలాంటి జాబ్ అంటే ఏదీ లేదు. ఆల్ ఇండియా ప్రెగ్నెన్సీ జాబ్, ప్లేబాయ్ సర్వీస్ ఇలాంటివి కేవలం మీకున్న ఒక ఆశ, మీకున్న బలహీనతని యూజ్ చేసుకుని సైబర్ క్రైమ్ చేసే వాళ్ళంతా క్రియేట్ చేసిన నకిలీ పేర్లు ఇవి. 100% ఇదంతా ప్లాన్డ్ స్కామ్. సో మహిళలకు సంతానం కలగడానికి హెల్ప్ చేస్తే డబ్బులు ఇస్తారనేది ముమ్మాటికి అబద్ధం. 100% చెప్తున్నా. ఇట్లాంటివి ఏమైనా చూస్తే దయచేసి మీరు అటు వెళ్ళకండి. మిమ్మల్ని నమ్మించి రిజిస్ట్రేషన్ పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆయన కనపడ్డు. ఇది ఈ గ్యాంగ్ అసలు స్కెచ్ అంతా. వింత వింత ఆఫర్లు చూసి అవి నిజమైన జాబే అని జాబ్ లేని ఎవడు కూడా ఇట్లాంటి పొరపాటును కూడా నమ్మకండి, ట్రై చేయకండి. టెక్నాలజీ పెరిగిపోతూ ఉంది. మీరు ఫోన్ మీకోసం యూజ్ చేస్తున్నారంటే ఆ ఫోన్ నుంచి ఎన్ని డబ్బులు రోజుకు పోతున్నాయో, మీ బ్రెయిన్తో ఎవడెవడు ఆడుకుంటున్నాడో ఒకసారి తెలుసుకోండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుందని ఖచ్చితంగా నేను ఆశిస్తున్నా. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ విషయాన్ని కొంచెం షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియాలి కదా, తెలియకపోతే ఈ ట్రాప్లో ఇంకెవరైనా పడవచ్చు. సో ఇలాంటి కొన్ని క్రైమ్స్ కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకో తెలుసా? అలర్ట్గా ఉండడం కోసం. సో బీ అలర్ట్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో వీడియోస్ ఖచ్చితంగా మీకు మేము అందిస్తాం. బీ సేఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్కి కాంటాక్ట్ చేయండి.